అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము వీలుకప్ వర్సెస్ ఎక్స్ లుకప్ అంటే వీలుకప్ ఎక్స్ లుకప్ మధ్యలో ఏది బెటరు, ఏది ఎప్పుడు యూజ్ చేయాలని తెలుసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోలో మీకు వీలుకప్ అండ్ ఎక్స్ లుకప్ గురించి నేను చెప్పానండి. దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేస్తూ మనం అయితే ఇప్పుడు ఎక్స్ లుకప్ ఫంక్షన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ ఎగ్జాంపుల్ ప్రైజ్, ఐటమ్ అండ్ కంపెనీ నేమ్ అయితే ఉన్నాయి. సపోజ్ మనం ఇప్పుడు గతంలో వీలుకప్ ఫార్ములా మనం యూజ్ చేసాము. ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ని మనము వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి ఒకసారి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సపోజ్ ఇప్పుడు నాకు ఐటమ్ మౌస్ అయితే ఉంది, నాకు ప్రైస్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను బై యూజింగ్ వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి. మీ అందరికీ తెలిసినట్టుగానే వీలుకప్ ఫార్ములా ఒకసారి ఎంటర్ చేద్దాం. లుకప్ వాల్యూ అనేది ఇక్కడ చూడండి, మౌస్ అనేది ఇస్తున్నాను, టేబుల్ అరే. టేబుల్ అంటే మేము కంప్లీట్గా టేబుల్ మొత్తం తీసుకుంటాం కదా, మొత్తం తీసుకున్నాను. ఓకే, కాలమ్ ఇండెక్స్ నెంబర్. మనకు కావాల్సింది ఏంటిది, ఇక్కడ ప్రైస్ కావాలి. ప్రైస్ అనేది ఎన్నో కాలంలో ఉందండి, ఫస్ట్ కాలంలో ఉంది. మొన్న ఇస్తున్నాను, రేంజ్ లుకప్ 0 చేసేసి బ్రాకెట్లో వచ్చి ఎంటర్ చేస్తున్నాను. చూసారా, ఆన్సర్ రాలేదు. వీలుకప్లో ఉన్న డ్రాబ్యాక్ ఇదే. మనం ఇక్కడ ఇన్పుట్ సెల్ అనేది మనం ఎప్పుడు కూడా ఫస్ట్ కాలం అనేది ఉండాలి, రిమైనింగ్ అవుట్పుట్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. అంటే లెఫ్ట్ టు రైట్ పనిచేస్తుంది వీలుకప్. మనము వేరే డైరెక్షన్లో రైట్ టు లెఫ్ట్ చేయాలంటే రాదండి. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇవాళ వీడియోలో మనము వీలుకప్ కంటే బెస్ట్ ఫార్ములా, బెస్ట్ ఫంక్షన్ అనేది ఎక్సెల్లో ఉంది. దాన్నే మనము ఇవాళ యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ ఎక్స్ లుకప్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ద లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్ అండి. మనం ఇప్పుడైతే ఎక్స్ లుకప్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి ఆన్సర్ వస్తుంది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా అనేది మనము యూజ్ చేస్తున్నాను. ఫార్ములా క్లిక్ చేయండి, ఇన్సెట్ ఫంక్షన్కి వెళ్తున్నాను. ఇక్కడ ఎక్స్ లుకప్ ఫార్ములా అనేది ఇక్కడ నేను యూజ్ చేస్తున్నానండి. జస్ట్ ఇక్కడ చూడండి, మీరు డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ లుకప్ ఫార్ములా తీసుకొని ఓకే చేయండి. మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే లుకప్ వాల్యూ, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. లుకప్ వాల్యూ, లుకప్ అరే, రిటర్న్ అరే. ఇక్కడ రిమైనింగ్ రెండు ఏంటంటే మనకి ఆప్షనల్ అనమాట, ఇఫ్ నాట్ ఫౌండ్, మ్యాచ్ మోడ్ అనేది. ఈ మూడు మనం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. లుకప్ వాల్యూ, లుకప్ అరే, రిటర్న్ అరే ఇవ్వాల్సి ఉంటుంది. చూసినట్టయితే ఇక్కడ లుకప్ వాల్యూ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ మౌస్ మనం అయితే చూస్తున్నాం. మౌస్ ఒక ప్రైస్ కావాలి. మౌస్ అనే సెల్ రెఫరెన్స్ తీసుకోండి. లుకప్ అరే, మౌస్ ఎక్కడైతే ఉందో దాన్ని మొత్తం అరే తీసుకుందాం. కంప్లీట్గా ఐటమ్స్ సంబంధించిన రేంజ్ తీసుకోవాలి. ఓకేనా. రిటర్న్ అరే అంటే మనకి కావాల్సింది ప్రైస్ కదా, ప్రైస్ ఎక్కడ ఉంది, కంప్లీట్గా ప్రైస్ అంతా ఉన్న అరే తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఆన్సర్ కూడా ఎంత వస్తుందని చూపిస్తున్నాడు, 500 అని చూపిస్తున్నాడు. ఓకే చేద్దాం. ఇక్కడ నేను డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చూస్తాను ఆటోమేటిక్గా ఇక్కడ నేను కలిసి ఆన్సర్ చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించినట్టయితే ఇక్కడ నేను డేటాలో కీబోర్డు 2 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. హెచ్పి ఢిల్లీ ఉంది. కానీ ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఫస్ట్ ఉన్న ఆన్సర్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అనిపిస్తుందా 400 అనేది. ఎగ్జాంపుల్ మౌస్ కూడా చేంజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఉన్న మనకి ఏదైతే ఉందో అది చూపిస్తుంది. దీంట్లో కూడా మనకి హెచ్పి కంపెనీ ఉంది, అది చూపించట్లేదు ఇక్కడ. దీనికోసం మనం ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ని యూజ్ చేసి మనము ఈ యొక్క ఎక్స్ లుకప్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ చేస్తామన్నది ఇప్పుడు చూద్దాం. అగైన్ ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ మనం ఇక్కడ డైరెక్ట్గా ఇన్సెట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఎక్స్ లుకప్ చేసేసుకోండి. డైరెక్ట్ ఫార్ములా. మనకి 2 ఫంక్షన్స్ని యూజ్ చేయాల్సి, 2 ఫంక్షన్స్ కాదు సారీ, ఇక్కడ మనం ఇక్కడ 2 మన కండిషన్స్ని యూజ్ చేస్తున్నాం. మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము మౌస్ ఉన్న సెల్ తీసుకోండి, అండ్ అనే సింబల్ యూజ్ చేయండి. యాంపర్సెంట్ అంటాం ఇక్కడ. యాంపర్సెంట్ తీసుకొని హెచ్పి కంపెనీ కావాలి. లుకప్ అరే అంటే ఇక్కడ మనకి 2 అరేస్ ఉన్నాయి. ఒకటేమో ఐటమ్ సంబంధించిన అరే, ఇంకోటేమో కంపెనీ సంబంధించిన అరే. ఐటమ్ మొత్తం తీసేసుకోండి. తర్వాత మళ్ళీ యాంపర్సెంట్ యూజ్ చేయండి. అట్లనే లుకప్ అరే వచ్చి మనకి ఇక్కడ కంపెనీ తీసుకున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకేంటి
రిటర్న్ అరే అనమాట. సో రిటర్న్ అరే మనకి ఏంటిది, ఇక్కడ కంప్లీట్గా మనకి ప్రైస్ ఎంత అని కావాలి. సో మొత్తం తీసేసుకోండి, ప్రైస్ మొత్తం తీసేసుకొని ఓకే చేసేయండి. సో చూసారా, మళ్ళీ ఇక్కడ కంపెనీ కనుక మార్చాను అనుకోండి, సో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కీబోర్డ్ అనేది చేంజ్ చేస్తున్నాను, డెల్ కంపెనీ చూపిస్తుంది. సో హెచ్పి అనేది మనం చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇట్లా మనమైతే ఎక్స్లుకప్ ఫార్ములా యూజ్ చేసి వీలుకప్లో ఉన్న డ్రాబ్యాక్స్ మనం ఇక్కడ ఓవర్కమ్ చేస్తూ ఇలా మనం ఎక్స్లుకప్ ఫంక్షన్ అని యూజ్ చేయొచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, మీకు వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే గతంలో నేను ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడము అనే గురించి చెప్పాను, అది ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలుకప్ హెచ్లుకప్ ఫార్ములాస్ కూడా ఒకసారి నీట్గా చెప్తున్నానండి, ఒకసారి వాటి కూడా ఒకసారి చూసి నేర్చుకోండి.